ప్రభు కృపలో మరలా మనం అందరం ఈ క్రిస్మస్ తర్వాత ఆదివారం ఈ సంవత్సరంలో ఇదే చివరి ఆదివారం. ప్రభువుకు స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా చెప్పండి మరోసారి. ఎంత గొప్ప దేవుడు అంటే ఈ సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన పట్ల జరిగించి విశేషంగా మన ప్రభువైన యేసుక్రీస్తు జన్మదిన వేడుకను 2020 సంవత్సరంలో అన్ని సంవత్సరాల కంటే అద్భుతంగా దేవుడు జరిగించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం డల్ అవుతుంది అనుకున్నాను, కానీ ఈ సంవత్సరమే దేవుడు సంఘాన్ని హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. విస్తారమైన ప్రజలు వారు ఈరని కాదండి, కుటుంబాలుగా బిడ్డలను తీసుకుని క్రీస్తు ప్రభుని జన్మదిన వేడుకలో అందరూ కూడా, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఆనందాలతో పరవశించేటట్లుగా దేవుడు సంఘాన్ని ఉత్తేజపరిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే ఆయనను ఎలా వర్ణించినా, ఆయనను ఎలా మహిమపరిచినా ఆయన రుణాన్ని నిజంగా తీర్చలేమండి. విస్తారం ప్రజలు, మందిరం నిజంగా వాస్తవానికి కట్టేటప్పుడు ఈ మందిరం ఎందుకు ఇంత మందిరం అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి పాత మందిరాన్ని పోల్చుకుంటే ఇది ఇంకా 2 రెట్లు ఎగస్ట్రా నిర్మాణం జరిగింది. అవునండి. కానీ నిన్నటి క్రిస్మస్ ఆరాధనలో చూస్తే అసలు మందిరము మనకి ఆలయము సరిపోలేదు. చాలామంది బయటనే ఉండిపోయారు, కూర్చోవడానికి స్థలం సరిపోలేదు. ఏమండి, నిజంగా అంతమంది ప్రజలు మన సంఘం నుంచే కాకుండా ఇతర మన బంధువుల్లోంచి, రక్త సంబంధుల్లోంచి దేవుడు అందరినీ కూడా ఈ మందిరంలోనికి నడిపించి క్రిస్మస్ ఆశీర్వాదాలతో దేవుడు సమృద్ధిగా దీవించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మంచి దేవుడు అండి. మనము ఆయనకి సమయం ఇస్తే ఖచ్చితంగా మన జీవితాలలో ఎన్నడూ పొందని అనుభూతి, ఆనందం దేవుడు సంతోషం కలగజేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మిన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్ని అభ్యంతరాలు, ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ కూడా ఆయన దర్శనాన్ని ఎవరూ ఆపలేం. హల్లెలూయా. మనుషులు ఎవరు ఆయన దర్శనాన్ని పొందుకోవటానికి మధ్యలో ఉన్నా ఆ మధ్యలో ఉన్నటువంటి బండలన్నిటిని ఏం చేస్తాడు దేవుడు? తొలగిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనుషుల యొక్క ఆశలు తీర్చే దేవుడు మన ప్రభు అయిన యేసయ్యండి. హల్లెలూయా. నిజంగా విశాలమైన హృదయాలు కలగజేశాడు. చక్కగా అందరం ప్రభువుని ఆరాధించుకున్నాం, దేవుణ్ణి స్తుతించుకున్నాం. మీకు ఎలా ఉందో కానీ క్రిస్మస్ రోజు నాకు చాలా ఆనందంగా ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ప్రభు జన్మదినం వేడుక ఈరోజు మన కుటుంబాలలో, మన బిడ్డలకి కానీ లేకపోతే మన కుటుంబాల్లో మన జన్మదిన వేడుకలు మన కుటుంబం వరకు, మన ఫ్యామిలీ వరకు, మన రక్త సంబంధుల వరకే చేసుకుంటాం. ఏమండి, కానీ కొంతమంది ఇష్టమైన వాళ్ళని పిలుచుకుంటాం. కానీ యేసయ్య జన్మదిన వేడుకకు అందరం ఒక చోటకు వచ్చి ఇంత చక్కగా ఆయన జన్మదిన వేడుకను చేసుకోవటం దేవుడు మనకిచ్చిన గొప్ప వరము, భాగ్యం. స్తోత్రం కలుగును గాక. ఇంత ఆనందదాయకమైన సమయాన్ని ఎవరైనా పోగొట్టుకుంటే నిజంగా వారు చాలా దేవునికి దూరంగా ఉన్నారు, ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి ఆ క్రిస్మస్ మరలా మనం ఎప్పుడు 2021 డిసెంబర్ 25 రావాలి. హల్లెలూయా. ఇది రావాలంటే ఈ మధ్యలో మనం ఎన్ని రోజులు నెట్టుకుంటూ వెళ్ళాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, విషయాలు మనం చిన్నగా మనసు పెట్టి, జ్ఞానం పెట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు ఎంతగా దీవించాడనేది మనకి ఈ రోజున అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం కొద్ది నిమిషాలు ఈ రోజున వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా
నా నిండు వందనాలు తెలియజేసుకుంటాను. అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన చదువు చెల్లి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. హల్లెలూయా. ఈ మాటను కూడా మీరు ఈ రోజున మీ మనసులో పెట్టుకోవాలి పదులంగా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా మొద్దు అనగా దేవుని బిడ్డలారా, యెషయా గోత్రములో నుండి, ప్రియులారా, యెషయా వంశములో నుండి వచ్చినటువంటి వాడు దావీదు. దావీదు గోత్రములో నుండి, దావీదు వంశములో నుండి వచ్చిన వాడు యేసేపు. యేసేపులో నుండి వచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక దావీదు అనబడతా యెషయా అనబడుతున్నటువంటి మొద్దు ఇప్పుడు ఏం చేసింది? చిగురించింది. చిగురించి ఏం చేసింది? దాని వేరులు అంకురము ఎదిగి ఫలించింది. హల్లెలూయా. అంకురము అనగా యేసు ప్రభువారు. అంకురము ఎదిగి ఫలించింది. ఆ ఫలాలు ఈ రోజున దేవుని బిడ్డలారా మనం అందరము అనుభవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ చివరి సమయాల్లో అనగా ఈ సంవత్సరం చివరి దినాల్లోనికి వచ్చే ఇప్పుడు మనము మరలా మొద్దు చిగురించాలి. ఏమిటండి? మన మొద్దు అనబడుతున్న మన జీవితం, మన హృదయం మరలా చిగురు పట్టి వేరులుగా తన్ని ఆ గొప్ప ఆ ప్రియులారా ఏమిటది? అంకురం బయలుదేరాలి. నూతన ఆశీర్వాదం. అంకురం అంటే మరలా నూతన సంవత్సరానికి వెళ్ళే ముందు ఒక అంకురము, నూతన ఆ చిగురులు. హల్లెలూయా. చెట్టుకి నూతన ఆకులు బయలుదేరతాయి, ఎంత అందంగా ఉంటాయి. అలాగనే మరలా మనం నూతన సంవత్సరాల్లోనికి అడుగు పెడుతుండగా మరలా మనకి నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన పరిశుద్ధత, నూతన ఆశీర్వాదాలతో మనము సంతరించుకోవటానికి దేవుడి రోజున మనతో మాట్లాడుతున్నాడు. దాని ద్వారా ఎదిగి ఫలిస్తారు. హల్లెలూయా. ఎదిగి ఫలించడం అంటే మరలా వచ్చే సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఈరోజు పరిశుద్ధాత్మ లేఖనముల నుండి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. స్తోత్రం చెప్పండి. ప్రభు బిడ్డలారా, మీరందరూ కూడా ఈ వాక్యపు మాటలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, అన్వేషించాలి. మాటలు మన హృదయాల్లోనికి చేర్చుకోవాలి. అప్పుడే మరలా వచ్చే సంవత్సరంలో అధికమైన కార్యాలు ప్రభు మన పట్ల చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా. నాదం తాళం రాగం ఎదలో నీవే, నీ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో. నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో. నన్నెంతగా ప్రేమించితివో
నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నీ మరచితినో. గలనా చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీవే, నీ ప్రేమ స్వరము. నన్నెంతగా నా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నీ మరచితినో. దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా హృదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నీ పలుకులలో నీ నామమును పిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో, ఈ రీతిగా నా పలుకులలో మమలో నిలిపితివో, ఈ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో. గలనా చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీవే, నీ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీవే, నీ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితిలో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నే మరచితినో. స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ పాడు.
స్తోత్రాలు. రాసితివో ఏ రీతిగా నా పాటను నీ ప్రేమతో మలచితివో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో నీ ప్రేమతో మలచితివో ఏ రీతిగా నా గమ్యమును సిలువతో మార్చితివో యేసయ్యా ఏ రీతిగా నా మార్గమును నీ కృపతో కట్టితివో ఈ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో యేసయ్యా ఈ రీతిగా నా మార్గమును నీ కృపతో కట్టితివో గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే స్వరము నన్నెంతగా ప్రేమించితివో నన్నెంతగా దూషించితివో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా మరచితినో నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నంతగా నీవెరిగితివో నిన్నంతగా మరచితినో గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే నీవే స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే నీవే స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా మరచితినో ప్రార్థన చేసుకుందామండి. తలల వంచి
తలవంచండి, కళ్ళు మూసుకోండి. ఈ చివరి సంవత్సరంలో దేవుడు మనందరినీ ప్రేమించి ఆశీర్వదించి, ప్రభు బిడ్డలారా, గత కాలం ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, ఇబ్బందులు, మరణావశత్తులో నుండి, మరణ పంచలలో నుండి ప్రభు బిడ్డలారా, నిన్ను నన్ను మనందరినీ ప్రేమించాడు. తప్పించిన దేవుడు, కాపాడిన దేవుడు. ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. నన్ను ఎంతగా ప్రేమించావు నాయన, నన్ను ఎంత ప్రేమించావు నాయన, నన్ను ఎంత ప్రేమించావు. నీ ప్రేమకై నేను ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలనయ్యా. యేసయ్యా, నన్ను ప్రేమించాడు ఆయన. ఎవరు ప్రేమించకపోయినా, అందరూ దూషించిన, అందరూ హేళన చేసిన, అందరూ నిరాకరించిన, నన్ను మాత్రం నీవు చెయ్యి విడిచిపెట్టలేదయ్యా. ఎంత కనికరం కలిగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాయన. నిన్ను నమ్మితే నీ విడిచిపెట్టవలేనా, నేను నిన్ను విడవను, ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. నీవు మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు నాయన. ఎంత ప్రేమించేవు నాయన, ఎంత ప్రేమించేవు. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మహిమా స్వరూపుడా, నీ స్తోత్రం. కష్ట దినాలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో మా ప్రాణాలు షేద తీర్చేదైనా, మమ్మలను కాపాడేవాడు, మమ్మలను బలపరిచే నీకే కృతజ్ఞతలు, స్తోత్రం చెల్లిస్తున్నా. నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా, నీకే ఘనత చెల్లిస్తున్నా. యేసయ్యా, నీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభా, ఈ శ్రేష్టమైన సన్నిధికి ప్రభా మమ్మల్ని నడిపించారు. ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో చివరి పునరుద్ధరణ ఆరాధన సమయంలోనికి మమ్మల్ని నడిపించావు. నడిపించిన దేవుడు, నమ్మదగిన దేవుడు నాయనా. ఈ ప్రశస్తమైన శుభవేళ ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి నాయనా, ఆశీర్వదించండి. నీ బిడ్డలు ప్రభువా మరలా శిగురించాలని, అంకురము ఎదిగి ఫలించాలని, మొద్దులో నుండి మోడు బారిన జీవితాలలో నుండి ఓ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కలగాలని కోరుకుంటుండగా, ఓ ప్రభువా నీ బిడ్డలను బలపరచండి. నీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన. అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాయన. నీ బిడ్డలలో ప్రభువా ఇది మొదలుకొని నిరంతరము ప్రభువా నీ ఆశీర్వాదముతో వర్ధిల్లటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడిగా మాతో ఉండి మమ్మలను నూతన ఆత్మతో నింపండి. నీ బలము శక్తిని మాకు దయచేయండి. నీ మేలుల చేత నింపండి నాయన, సమృద్ధిగా దీవించండి. ఈ సమయంలో ప్రభువా నీ ప్రశస్తమైన వాకు ద్వారా మందరితో మాట్లాడి మహిమతో నింపమని ప్రశస్తుడు, రక్షకుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు జాగ్రత్తగా విందామండి. దేవుడు తన బిడ్డలను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. హల్లెలూయా. తన నామమును ఎరిగిన వారిని, తన మార్గంలో నడిచే వారిని ఏ పరిస్థితులలోనైనా చేయి పట్టుకుని నడిపిస్తాడు. హల్లెలూయా. ఏ పరిస్థితులలో ఉన్నా తన బిడ్డలను విడనాడే దేవుడు కాదండి.
ఈరోజు నా ప్రభు బిడ్డలారు గమనించాలి, దేవుడు తగిన కాలంలో మనలను హెచ్చించడానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సంవత్సరంలో దేవుని బిడ్డలారా ఎంత భయంకరమైన దినాలు మనం చూసేమో మన మనసుకి తెలుసండి. గృహములో నుండి బయటకు రావటానికి ప్రవేశం లేని సమయం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి సరిపడినటువంటి సమయం. దేవుని బిడ్డలారా బంధువులతో పరామర్శించుకుని, బంధువులను పిలిపించుకుని అందరితో సంతోషంగా ఉండటానికి వీలు కాని పరిస్థితులు గడిచిన కాలంలో మనం ఎన్నో చూసాం. కానీ ప్రియులారా వాటినన్నిటి నుండి దేవుడు మనలను తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ రోజున మనం గమనించాలి, ఎందుకు తప్పించాడు, ఏ కారణము చేత మనలను తప్పించాడు, ఏ ఉద్దేశము చేత మనలను దేవుడు తప్పించాడు. ఒకవేళ మనలో ఉన్నటువంటి శక్తిని బట్ట, మనలో ఉన్నటువంటి స్థితిని బట్ట, మనకున్నటువంటి వాదాన్ని బట్ట, లేకపోతే మనకున్నటువంటి బలాన్ని బట్ట ఎందుకు దేవుడు మనలను తప్పించాడు? ఈరోజున మనము ఓ చిన్న ప్రశ్న వేసుకుంటే ప్రభువే మనకి జవాబును దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఎందుకు మనలను తప్పించాడు? ఇన్ని బాధలలో నుంచి, కష్టాలలో నుంచి, నష్టాలలో నుంచి, కరోనా అనేటువంటి వైరస్ నుండి దేవుడు తప్పించాడు అని అంటే ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది? నీ పట్ల, నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? మనలో ఏ గొప్పతనం చూశాడు ప్రభు బిడ్డలారా ఈరోజు మనం గమనించాలి. నీవు దేనికైనా ఉపయోగపడతావనా, లేకపోతే నిన్ను చూసి కనుక దేవునికి భయమేసి గనా, ఏదో నీవు ఈ లోకంలో ఇంకా సాధిస్తావన్నా? ఈరోజు నీవు మంచి హృదయంతో గనుక ఆలోచన చేస్తే దేవుని వాక్యం ఈరోజు అనేక విషయాలతో మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా నోవహు అనేటువంటి వ్యక్తి బైబిల్లో మనకి విశేషంగా కనిపిస్తూ ఉంటాడు. నోవహు దేవుని బిడ్డలారా ఆనాటి ఆది ప్రజలలో నుండి నోవహు కుటుంబమే తప్పించబడ్డారు. భయంకరమైన జలప్రళయం అనే దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డారు. జలప్రళయం అనేటువంటి భయంకరమైన దేవుని కోపము నుండి, ఎవరి కోపం? దేవుని కోపము నుండి నోవహు గారి కుటుంబము తప్పించబడింది. ఎవరు తప్పించారు? నోవహు యొక్క గొప్పతనమా, నోవహు యొక్క బలమా, నోవహు యొక్క కుటుంబమా, నోవహు యొక్క ఆస్తిపాస్తులను చూసి దేవుడు నోవహును తప్పించాడా అని మనము దేవుని వాక్యము ద్వారా ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా నోవహు నీతిమంతుడు, నిందారహితుడై దేవుని సన్నిధిలో నడిచిన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నోవహు నీతిమంతుడు, నిందారహితుడై దేవుని మార్గములో నడిచాడు గనుక నోవహు కుటుంబాన్ని ఆ తరములో నుండి, నశించబోతున్న ప్రజలలో నుండి, దేవుని కోపము నుండి, జల ప్రళయములో నుండి దేవుడు తన బిడ్డలను తప్పించి క్షేమముగా వాడలోనికి నడిపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా గమనించు, దేవుని వాక్యములో మనము చూసినప్పుడు ఆది కాండము, అయితే నోవహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడై, నోవహు నీతిమంతుడు, తన తరములలో నిందారహితుడై ఉండి నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. నోవహు దేవునితో నడిచినవాడు. ఈరోజు నేను ప్రభు బిడ్డలారా గమనించాలి, ఈ 2020 సంవత్సరంలో దేవుని బిడ్డలారా ఇంత భయంకరమైన దేవుని కోపము నుండి మనలను సురక్షితంగా భద్రపరిచి నేటి సంవత్సరము అంతములోనికి దేవుడు నడిపించాడు అంటే
చెప్పండి గట్టిగా, దేవుని కృప. నోవాహు ఎవరి కృప పొందుకున్నాడు? దేవుని కృప పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, గనుకనే భయంకరమైనటువంటి కోపము నుండి దేవుడు నోవాహు కుటుంబాన్ని తప్పించాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైన దేవుని ఉగ్రత నుండి తప్పించబడినటువంటి మన కుటుంబాలు కూడా దేవుని కృపలో ఉన్నాయా లేదా? స్తోత్రం చెప్పండి. అయ్యా, మాకు కూడా నోవాహుకి ఇచ్చిన కృపను ఇచ్చాడయ్యా, మా కుటుంబాన్ని కూడా బాగా ఆశీర్వదించాడయ్యా, ఇంత భయంకరమైన దినాల్లోంచి మమ్మల్ని తప్పించాడయ్యా అన్నవారు ఒకసారి బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఒకసారి బిగ్గరగా చెప్పండి, ఒకసారి మరోసారి చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, నోవాహు కుటుంబాన్ని తప్పించినట్లుగా 7వ వచనం చదువమా, ఆదికాండం 7:7. అప్పుడు యెహోవా అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యను, అతని కోడళ్లను ఆ ప్రవాహ జలముల నుండి తప్పించుకొనుటకై ఆ వాడలో ప్రవేశించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. జల ప్రళయము నుండి తప్పించడానికి యేసయ్య వాడలోనికి ప్రభు బిడ్డలను నడిపించాడు. వాడ అనగా యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు వాడలోనికి నోవాహు కుటుంబాన్ని నడిపించారు. ఇప్పుడు వాడలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబము చక్కగా క్షేమంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అవును దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయనను దివారాత్రులు ధ్యానించువారు ధన్యులు. వాడ అనగా దేవుని ఆలయం, దేవుని మందిరం, యేసు ఉన్న చోటు. దేవుని బిడ్డలారా, దేవునికి ఆశీర్వాదాలు, దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే నిలయం వాడ, దేవుని మందిరం. ఈ వాడలోనికి ఎవరు వచ్చినా వారు క్షేమముగా ఉంటారు. ప్రతి శోధ నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, దేవుని బిడ్డలారా కష్టాల నుండి, రోగాల నుండి దేవుడు వారిని తప్పించి క్షేమముగా ఉంచుతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన బిడ్డలను తప్పిస్తాడు. తన బిడ్డలను ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా వాటిలోనికి నెట్టి వేయకుండా వాటిలో నుండి దేవుడు తప్పిస్తాడు. అబ్రహాం గారు సోదరుడు లోతు అనేటువంటి ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా ఎక్కడ ఉన్నాడంటే సొదొమ గుమారులో ఉన్నాడు. సొదొమ గుమార పట్టణం ప్రియులారా అన్నిటిలో అభివృద్ధి పొందిన పట్టణం, విస్తారమైనటువంటి అభివృద్ధి పొందింది. అభివృద్ధి పొందే కొలది దేవుని బిడ్డలారా ఆ సొదొమ గుమార పట్టణంలో ఏమి విస్తరించిందంటే పాపం విస్తరించిందండి. ఏం విస్తరించింది? పాపం అండి. పాపము తాండమాడుతుంది సొదొమ గుమారాల్లో. సొదొమ గుమారాల్లో అభివృద్ధి పొందే కొలది, దేవుడు దీవించే కొలది, బిడ్డలను దీవించే కొలది, బిడ్డలను ఆశీర్వదించే కొలది, మంచి మంచి గృహాలు కట్టుకునే కొలది, అన్ని ఆస్తుపాస్తులు సంపాదించుకునే కొలది వారిలో భయంకరమైన పాపము చోటు చేసుకుని దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండగా దేవుని కోపం సొదొమ గుమారుల మీద పడగి ఉండగా లోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. లోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. లోతు ఒక్కడే నీతిమంతుడు. లోతు కుటుంబం మాత్రమే దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబము. అబ్రహాము లోతు గారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా తమ్ముడైన లోతును తప్పించు ప్రభువా. ఎంతో ప్రార్థన చేశాడు. నీతిమంతులుంటే గ్రామాన్ని రక్షిస్తావా అని రిక్వెస్ట్ చేశాడు. 5 నీతిమంతుల వరకు వచ్చాడు. చివరికి కాపాడుతాను అన్నాడు. కానీ అక్కడ ఎవరు భయంకరమైన పాపంతో నింపబడింది. దేవుని బిడ్డలారా ఈరోజు గమనించాలి. దేవుని బిడ్డలారా దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, మనలను ప్రేమిస్తూ ఉన్నాడు,
మనల్ని అత్యధికంగా దీవిస్తున్నాడు. మనకి ఏది కావాలో ప్రతి ఆశీర్వాదం దేవుడు పరలోకము నుండి పంపిస్తూ ఉండగా ఈ రోజున దేవుణ్ణి మర్చిపోయిన వ్యక్తిగా ఉన్నావా? దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా జీవిస్తున్నావా? ఈరోజు గమనించాలి. నీలో మార్పు వచ్చిందా? ఇంకా పాత బ్రతికులోనే ఉన్నావా? ఇంకా రంపు జీవితంలోనే ఉన్నావా? ఈరోజు నా గమనము చేసుకో దేవుని బిడ్డలారా. దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలది దేవుని దృష్టిలోనికి, దేవుని లెక్కలోనికి, దేవుడు మెచ్చుకునేటట్లుగా నీవు జీవిస్తున్నావా? ఇంకా నీవు లోకములోనే భ్రష్టుడిగా జీవిస్తున్నావా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నీ పాప బలహీనతను నీవు తప్పించుకోకపోతే, క్షమాపణతో దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోతే, దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రాల మీదకి దేవుడు ప్రియులారా భయంకరమైన శాపం వచ్చింది. తన బిడ్డలు లోతును దేవుడు తప్పించాడండి అక్కడి నుంచి. స్తోత్రం చెప్పండి. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనము చేస్తున్నప్పుడు ప్రియులారా శ్రేష్టమైనటువంటి సంగతులు వాక్యములో మనము చూస్తున్నాం ప్రియులారా. ప్రభు బిడ్డలారా గమనించండి. 19వ అధ్యాయము 20వ వచనం చదవమా. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనవి అంగీకరించేదిని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడికి చేరు వరకు నేనేమియో చేయననియు, అందుచేత ఆ ఊరికి పోయెను, ఆ ఊరు షోయరు అను పేరు పెట్టబడెను. లోతు షోయరునకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ గొమొర్రా మీద యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణ మైదానం అంతటిని, పట్టణములో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. ఈరోజున గమనించాలి. ఇంతవరకు తప్పించబడ్డాడు దేవుడు, తప్పించాడు మళ్ళా. లోతు గారి కుటుంబాన్ని పాపము చేత ఉన్నటువంటి భయంకరమైన ఊరు నుండి తప్పించాడు. ప్రభు బిడ్డలను తప్పిస్తాడండి. దేవుని బిడ్డలారా, మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, నిన్ను మాత్రము, ఎందుకంటే నీవు ప్రభువుని నమ్ముకున్నావు, ప్రభు బిడ్డగా మారావు, ప్రభు కృపలో వర్ధిల్లుతున్నావు, ప్రభు మందిరంలో జీవిస్తున్నావు కనుక దేవుడు నీ పట్ల ఆయన కనుదృష్టి ఉన్నది, ఆయన ఆలోచన ఉంది కనుక నిన్ను తప్పించాడు దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా. హల్లెలూయా. ఆయన తప్పించకపోతే మనము ఈ రోజున ఈ విధంగా ఉండేవాళ్ళము కాదండి. ఎంత కృపండి దేవుని బిడ్డలారా. తన బిడ్డలైనటువంటి లోతు గారిని ప్రియులారా పాపముతో ఉన్నటువంటి ప్రాంతము నుండి వెళ్ళిపోమన్న వెళ్ళిన తరువాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన షోయేరు అనేటువంటి చిన్న ఊరిలోనికి వెళ్ళిపోయిన తరువాత పాపం ఉన్నటువంటి చోటికి ఏమొచ్చిందండి? ఆకాశము నుండి అగ్ని గంధకాలు ఏమైపోయారు? నేల మొలకలతో సహా. ప్రభు బిడ్డ గమనించాలి. ఈ రోజున దేవుని బిడ్డలారా గమనించాలి. ఏదో ఇంతవరకు మనం జీవించాము, బ్రతికి ఉన్నామంటే ఒకవేళ నాలో ఉన్నటువంటి బలం అనుకున్నావేమో, నాలో ఉన్నటువంటి గర్వం అనుకున్నావేమో, నాకు 10 మంది బంధువులు ఉన్నారనుకున్నావేమో, నాకు ఒక సంఘం ఉందనుకున్నావేమో, నాకు నా గ్రామం ఉందనుకున్నా. ఎవరి వల్ల కాపాడటానికి అవకాశాలే లేవు. దేవుడు కన్నెర్ర చేస్తే క్షణములో దేవుడు కన్నెర్ర చేసాడు. ప్రియులారా భయంకరమైన పాపం లెక్క లేకుండా జీవిస్తున్నారండి సొదొమ గొమొర్రా ప్రాంతం వారు. దేవుడు భయం అంటే అసలు లేదండి. దేవుని సన్నిధి అంటే లక్ష్యం లేదు. దేవుని దైవజనులంటే గురి లేదు. కృతజ్ఞత లేనటువంటి వారిగా వారు జీవిస్తూ ఉండగా పైనుండి ఆకాశము నుండి దేవుడు చూసి వారి మీదకి ఏం చెప్పుచ్చాడు? ఈరోజు నన్ను ఎలా జీవిస్తున్నావో. ప్రభు ఇచ్చిన భిక్ష ఇది మనకండి. ఏం చేశాడు? ప్రభు పెట్టిన భిక్ష ఆయుష్కాలం. ఆయన కృప ఇదంతా. ఒకవేళ నా బలం, నా శక్తి,
నా వివేకం, నా జ్ఞానం, నా ఆస్తుపాస్తులు, నా ఇల్లు, నా బిడ్డలు, నా అండ అనుకుంటే నేను ఏమి జ్ఞానం లేని ఎర్రివాడిని. ఇది కేవలం ఇక్కడ నిలబడి ఉన్నానంటే ఎవరి కృప? దేవుని కృప మాత్రమే. దేవుని బిడ్డలారా, తప్పించాడు దేవుడు, పరిస్థితుల నుండి తప్పించాడు దేవుడు, నోవాహును తప్పించిన దేవుడు, లోతు గారిని తప్పించిన దేవుడు. దేవుని బిడ్డలారా, గడిచిన కాలం అంతా, గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని తప్పించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన అంత అద్భుతమైన దేవుడు అండి. తప్పించాడు అంటే ఇంకా కొంతమంది తప్పించక ఏం చేస్తాడు? గర్వం, అది అహంకారం. ఈ అహంకారం, గర్వం ఏం చేస్తుంది తెలుసా? బైబిల్ వాక్యం ఏం చెప్తుందట? నాశనానికి నడిపిస్తుందట. అది దేనికండి? బాగుపడటానికి కాదు, అది నాశనానికే. ఈరోజున గమనించాలి ప్రభు బిడ్డలారా, దేవుడి కృప మన మీద ఉంటుంది సమృద్ధిగా. ఇక ఒకవేళ నీవు దేవుణ్ణి కనుక ఒకవేళ తక్కువగా చూస్తున్నావేమో, తక్కువ అంచనా వేస్తున్నావేమో, దేవునికి దూరమైన జీవితాల్లో జీవించిన వారందరూ దేవుని బిడ్డలారా, ప్రియులారా, చిన్న పశుప్రాయులతో సహా జల ప్రళయంలో నాశనమైపోయారు. దేవునికి భయంకరమైన చీకటిలో జీవిస్తున్నటువంటి ఆ బిడ్డలు అంధకారంలోనికి అగ్ని గంధకాల చేత కాల్చబడ్డారు. నీ ఇంటి మీదకి ఎలాంటి ఉగ్రత రాకూడదు. దేవుని కోపం నీ మీదకు పడకూడదు. ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, దేవుని కృపలు సాగుతుండగా కాస్తంత మన శరీరము స్వాధీనములో ఉంచుకోవాలి, మన నోరు మన స్వాధీనములో ఉంచుకోవాలి, మన యొక్క బలహీనతలు మన స్వాధీనములో ఉంచుకుని దేవునికి నమ్రత కలిగిన వారై, దేవుణ్ణి పూజించే వారై, దేవుణ్ణి నమస్కరించిన వారై మనము దేవునికి లోపడగలిగితే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇన్నాటి నుంచి తప్పించాడండి మనల్ని. ఒకటి కాదు చెప్పాలంటే, ప్రభు ఆ కరోనా మరణము నుండి దేవుడు, స్తోత్రం చెప్పండి, ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ సంవత్సరం అన్నిటికంటే ప్రమాదకరమైన సంవత్సరం ఏదైనా ఉందంటే ఏమండి? ఈ సంవత్సరమే. కానీ ప్రభు దయ, హల్లెలూయా, ప్రభు దయ మనందరి మీద ఉందండి. మరణము నుండి తప్పించే దేవుడు. యోబు గ్రంథం 5:20, మరణము నుండి తప్పించే దేవుడట. చదువుకమ్మా, నువ్వు కూడా చదువు. చూడండి, క్షేమకాలమున మరణము నుండి యుద్ధమున తగలకుండా భయపడవు, భయపడవు, నీ డేరా క్షేమ నివాసమని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ మాటలన్నీ చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఒక చక్కటి మాట, క్షామకాలమున మరణము నుండి. హల్లెలూయా చెప్పండి. క్షామము, క్షామము అంటే, క్షేమం అంటే వేరు, క్షామం అంటే వేరు. క్షామకాలమున మరణము నుండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా ఎంత కరువు అండి, ఎంత కరువు వచ్చేసింది. ఏమండి, కూలీనాలు చేసుకోవడానికి లేదు, ఉద్యోగాలకి వెళ్ళటానికి లేదు, ఏమండి సమృద్ధిగా భోజనం చేయటానికి లేదు, మనిషితో మనిషి మాట్లాడటానికి లేదు. క్షేమకాలమున మరణము నుండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణము నుండి తప్పించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మరణమును తప్పించే దేవుడు. ఆయన మరణమును తప్పించబడి పునరుద్ధానుడై తిరిగి లేచి మనలను కూడా, ఆయన నమ్మిన బిడ్డలైన మనలను కూడా, ప్రభు బిడ్డలైన మనందరినీ కూడా మరణము నుండి తప్పించిన దేవుడు.
చప్పట్లు కొట్టు గట్టిగా. మన దేవుడు ఎలాంటి వాడు? మరణము నుండి తప్పించే దేవుడు. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన లాంటి దేవుడు ఈ లోకంలో ఎవరు? స్తోత్రం చెప్పండి. ఎంత ఆనందం, ఎంత సంతోషం. నిన్ను పోలి ఎవరు లేరు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు. చప్పట్లు అమ్మాయి. అప్పుడు నిద్రపోతున్నావా? తల్లి నీకు వందనాలు. నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. అందరూ చప్పట్లు కొట్టు పాడదాం. స్తోత్రాలు కొట్టు, చప్పట్లు కొడదాం. పిండమునై నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెనే, పిండమునై నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెనే. నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు నీ యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. అందరూ
అక్కడను నీవున్నావు. ఆకాశము గెక్కిపోయినా అక్కడను నీవున్నావు. నేను పాతాళములో పండుకొనినా అక్కడను నీవున్నావు. నేను పాతాళములో పండుకొనినా అక్కడను నీవున్నావు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు నా యేసయ్య, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్య, నీలాంటి దైవము లేదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బ్రతుకంత భారమేనని నా జీవితాన ఆశ లేదని, నా బ్రతుకంత భారమేనని నేను కోమిలి కోమిలి ఏడ్చుచుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివి. నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివి. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్య, నీలాంటి దేవుడు లేడు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్య, నీలాంటి దైవము లేదు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. నా తోడు నీవే, నా నీడ నీవే. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. ప్రభు బిడ్డలైన మనందరినీ ఏం చేస్తున్నాడు? మరణము నుండి తప్పిస్తున్నాడండి. ఇంకా ప్రభు బిడ్డల పట్ల ఏం చేస్తున్నాడు ఆయన? యోబు గ్రంథం, దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు 36వ అధ్యాయము 16వ వచనములు మనం చూస్తే అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు మనతోటి.
ఆయన బాధలలో నుండి నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇరుకులలో విశాలతను కలగజేసే దేవుడు ప్రభు బిడ్డలను, ఆయన దేవుని బిడ్డలారా బాధలలో నుండి తప్పించి, ఇరుకులలో నుండి దేవుని బిడ్డలను తప్పించి విశాల మార్గములోనికి నడిపించి క్రొవ్విన ఆహారముతో సంతృప్తి పరిచే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవును దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత భాగ్యం అంటే ఆయన బాధల్లోంచి తప్పించి విశాల మార్గంలోని, ఇరుకుల్లోంచి, కష్టాల్లోంచి తప్పించి తోడుకుని వచ్చి ఆహారమును క్రొవ్వుతో స్తోత్రం చెప్పండి గట్టిగా తృప్తి పరిచాడు. నిజమేనండి, క్రిస్మస్ రోజు ఎంత అద్భుతంగా వంటలండి. నిజంగా పళ్ళంతా కూడా చూస్తే గుమ్మకలను ఆడిపోయిందండి. 25వ తారీఖు ఏ ఇంటి దగ్గర చూసినా ఏంటి, ఆహారం క్రొవ్వుతో. ఏం చేశాడు? క్రొవ్వుతో ఆహారం. క్రొవ్వుతో అంటే మంచి మంచి మాంసాహారంతో. ఏమండి, మాంసాహారమా శాకాహారమా? అయ్యండి ఊరుకోండి, మరీ బొత్తుగాని పండగ పూట కూడా మీరు మరీ అలా మాట్లాడకండి, బాగోదు. ఏ ఆహారం అది? మాంసాహారం. ఇక దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయో మీకు తెలుసు. ఏమండి, చికెన్, మటన్, ఇంకా చేపలు. ఏమగారు అసలు ఈ ఎత్తుతుంటే నోరు ఊరిపోతుంది. హల్లెలూయా, నోరు ఊరిపోతుంది కదా. ఎంత నిజంగా అద్భుతంగా ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ జరుపుకున్నామండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ జరిగింది ఏంటంటే, పాస్టర్ గారికి మాత్రం మా అమ్మగారి పచ్చడే గత అయిందండి. స్తోత్రం చెప్పోసారి. 6 రోజుల కిందట పండు మిరపకాయ పచ్చడి చేసింది. చాలా కమ్మగా ఉంది అమ్మగారి పచ్చడి. మరి తప్పదు కదా, ఎవరు పిలవకపోతే, సంఘ పెద్దలు పిలవలేదు, సంఘంలో ఉన్నారు ఎవరు భోజనానికి పిలవలేదు, వంట చేసుకోవడానికి మాకు సమయం లేదు. రాత్రి ఇప్పుడు 2 గంటలకు లేసాం, సన్నిధికి 3 గంటలకు వచ్చేసాం. ఏమండి, ఇక వంట చేసుకునే సమయం కూడా లేదు. ఎందుకంటే ప్రభు బిడ్డలు ఉన్నారు కదని కాస్తంత నిదాయించుకుని ఉన్నాను. ఎవరో ఒకరు పిలవకమాంతారు ఏంటని చూశాను. కానీ అందరూ గమ్ముగా ఉన్నారండి. ఆ రోజు మంచినీళ్ళు ఇచ్చిన దాఖలా లేవండి. ఏ రోజు? పండుగ రోజు. ప్రభువా, నాకు మంచినీళ్ళు లేకపోయినా పర్లేదు, నాకు పచ్చడైనా చాలు, నా ప్రభు బిడ్డలు సమృద్ధిగా ఆహారం చేయాలి, భోజనం చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టండి యేసయ్యకు ఒకసారి. ఎందుకని? పాస్టర్ గారికి భోజనం పెట్టకుండా భలే చేసామే. ఎవరికన్నా గుర్తులేదేం ఆరాలదిలా మీక? ఎవరు? అదే అందరూ చేస్తారు. అందరూ అంట రాజుగారి పెళ్ళికి అందరూ పాలెట్టుకు వెళ్తారు కదా, అందరే పట్టుకెళ్తారులే, మనం నీళ్ళట్టుకు వెళ్తే బాగుంటుంది అనుకుని నీళ్ళట్టు అమ్మాయి అనుకుందంట. నీళ్ళు మొదట ప్రారంభం అది. నీలాగానే అందరికీ ఏమొచ్చిందంటే, అందరూ పాలెట్టుకు వెళ్తారు కదా రాజుగారు అబ్బాయి కొడుకు పెళ్ళికి, మనం కనుక నీళ్ళట్టుకు వెళ్ళిపోతే ఏమొచ్చిందిలే, ఎవరు చూసి వస్తారులే అని ఇక ఒకళ్ళకొకళ్ళు ఏం చేశారు, అందరు నీళ్ళే. ఇప్పుడు పాలు ఎల్లమ్మ ఏమైపోయింది అక్కడ? ఏ గంగాళంలో చూసినా నీళ్ళు కనపడుతున్నాయి కానీ పాలు ఎవరు? అలాగా వాళ్ళు ఎడతాను అనుకున్నారండి. అసలు వాళ్ళ జోలు నీకెందుకు? ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎందుకు అసలు ఈ బాధలు? అలాగంటే మనిషికి వచ్చినట్టు వచ్చి అది కోపం. మనిషికి వచ్చాను, మాకు రాదండి కోపం, మేము శాతకాని వాళ్ళం ఇక్కడ. మనిషికి వచ్చినట్టు వచ్చేద్దండి ఒక్కొక్కళ్ళ కోపం. ఇక ఇక్కడ ఉన్నాడు మనిషి కాదు, నేనేమో అంటే ఇంకా ఉన్నవాడు యాక్షన్ చేయలేడండి. జాగ్రత్త జాగ్రత్త. మనం ఎట్లా జీవిస్తున్నాం, మన నడక ఏమిటి, మన ఆలోచన ఏంటి, మన బ్రతుకేంటి, ఎవరు మనల్ని ఆశీర్వదిస్తున్నారు?
ఎవరు మన కోసం ప్రార్థన చేస్తే మన సంఘం క్షేమంగా ఉంటుంది. దేవుని బలిపీఠం మీద ఏ దైవజనుడు నీ కోసం మొరపెడుతున్నాడు, ఇంకొంచెం జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నావా? నాది అన్న ఫీలింగ్ మట్టుకు ఉందా తప్ప ఎలా జీవిస్తున్నావా అన్న జ్ఞానం లేదా నీకు? రోజు ప్రభు పేరట మనవి చేస్తున్నాను, ఆత్మ సంబంధమైన విషయాలలో నీవు పాల్గొనాలి. ఇంకేమనంటే పాస్టర్ గారి సంగతి ఇంకెవరి సంగతి చూడలేడు, పాస్టర్ గారి సంగతి ఒకటే. నువ్వు చూసేది పాస్టర్ గారి సంగతి ఒకటే, ఇంకెవరి సంగతి చూడలే. నీ వల్ల కాదు, నీవంత దరిద్రుడు మాట. దేవుని బిడ్డలారా గమనించాలి. నువ్వు పాస్టర్ గారి సంగతి చూస్తున్నావంటే నీ అంత దరిద్రుడి ప్రపంచంలో ఎవరు లేరు. రోజున మనం ఏం చేస్తున్నాం, ఏం జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం అన్నది ఒక్కసారి గమనించాలి. అందుకనే జ్ఞానులు అనబడుతున్న వారు యేసును తెలుసుకున్నవారు. చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. జ్ఞానులు అంటే ఎవరు అనుకున్నారు? యేసును గుర్తెరిగిన వారు, యేసు మహిమను పొందిన వారు, యేసులో ఉన్న గొప్పతనం చూసిన వారు, యేసుని ఆశ్రయించిన వారు. మనకి అలాంటి జ్ఞానం దేవుడు దయచేయనుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సాయంకాలానికి కూడా అమ్మగారి పాపం అమ్మగారు అడుగుతుందిలే, మన అమ్మగారు అడుగుతుంది, భోంచేసావా నాయన? సాయంత్రం 10:30 మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి తిరిగి వచ్చింది. అయ్యగారు భోజనం పట్టురా, మరి వంట చేసుకోలేదు, మరి మేము వంట చేసుకోలేదు, భోజనం పట్టుకురామంటారా అయ్యగారు? మరి చల్లారిపోయింది, మళ్ళీ మీరు ఏమనుకుంటారని భయపడుతూ అడుగుతుంది. అమ్మ చల్లారిపోయినా పర్వాలేదు, నువ్వు అర్జెంటుకి వెళ్ళి అలా తీసుకురా, మేము ఇలా వస్తామని అమ్మగారిని పంపించాము. కొంత తొందరగానే ఆ రోజు 10:30-11 గంటలకి భోజనం తీసుకొచ్చింది, తిన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు చెప్తున్నానంటే మన సంబరమే కాదండి, నీ కోసం ప్రార్థన చేస్తూ అహర్నిశలు నీ కోసం, నీ సంఘం కోసం, నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న దైవజనాన్ని మర్చిపోతున్నామంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారు గమనించండి, మన ప్రేమ అక్కడ తెలుస్తుంది. మనం ఎంతవరకు దేవుల్లో ఎదుగుతున్నామనేది ఆ ప్రేమలోనే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఇరుకులలో నుండి, ఇబ్బందుల్లో నుండి, కష్టాలలో నుంచి మనల్ని తప్పిస్తున్నాడంటే ఆయన అందరికీ ఉపకారి అయిన దేవుడు. స్తోత్రం చెప్పండి. అందరికీ ఉపకారి. అన్ని విషయాలలో మనల్ని తప్పించి, మరణమును తప్పించి, బాధలను తప్పించి, ఇరుకులు విషయాలను తప్పించి మనకి శ్రేష్టమైన ఆహారమును అందించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఉపకారి, అన్నిటిలో ఉపకారం. ఒకడు పాడమంటే ఆ సంఘంలో ముసలుడు బాగా క్రిస్మస్ రోజు కొంచెం అడావిడి చేస్తాడు, కోటలు ఎట్లా అడావిడి చేస్తాడు, పాట పాడతానంటాడు. పాట పాడినప్పుడు పాటిస్తాను. నీవు చేసిన ఉపకారం అన్నా పోయి, నీవు చేసిన అపకారం ఇన్నాడికి ఇంకా ఏం తేలుతలే మైమర్. నీవు చేసిన అపకారం చేశాడా దేవుడు? అపకారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను, ఈ సంవత్సరంలో దేవుడు మనందరినీ కాపాడి ఇరుకుల్లో నుండి, మరణము నుండి తప్పించి అందరికీ ఉపకారం చేశాడు. హల్లెలూయా. పాడదామా ఈ పాట? అందరికీ ఉపకారి, అన్నిటిలో అధికారి. అందరికీ ఉపకారి, అందరిపై అధికారి, ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి,
అన్నిటిపై అధికారి. చప్పట్లు చప్పట్లు, స్తోత్రాలు స్తోత్రాలు, గ్లోరీ. చప్పట్లు కొడుతూ పాడతాం. అంధకార శక్తుల జాడ మిగలకుండా చేస్తాడు, నిందమోపు శత్రువు నీడ తగలకుండా చూస్తాడు. యేసయ్యా, అంధకార శక్తుల జాడ మిగులకుండా చేస్తాడు, నిందమోపు శత్రువు నీడ తగలకుండా చూస్తాడు. పూర్ణ భద్రతను ఇచ్చే పూర్ణ భద్రతను ఇచ్చే ఆశ్చర్య కార్యకారి యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. చప్పట్లు స్తోత్రాలు. వ్యాధుల బాధ తెలియకుండా చేస్తాడు, భంగపడ్డ పూర్వపు గాథ తలవకుండా చూస్తాడు. కృంగదీయు వ్యాధుల బాధ తెలియకుండా చేస్తాడు, భంగపడ్డ పూర్వపు గాథ తలవకుండా చూస్తాడు. పూర్ణ స్వస్థతను ఇచ్చే పూర్ణ స్వస్థతను ఇచ్చే ఆశ్చర్య కార్యకారి యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరూ అందరూ చప్పట్లు కొడుతూ పాడతారు. స్తోత్రాలు. ఉన్న పాపపు కీడు కలగకుండా చేస్తాడు, వెంట వచ్చు శాపపు చేటు తరమకుండా చూస్తాడు. పొంచి ఉన్న పాపపు కీడు కలగకుండా చేస్తాడు, వెంట వచ్చు శాపపు చేటు తరమకుండా చూస్తాడు. పూర్ణ రక్షణను ఇచ్చే పూర్ణ రక్షణను ఇచ్చే ఆశ్చర్య కార్యకారి యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరూ యేసు పేరు గల, అందరూ పాడదాం. సర్వ
సర్వశక్తి సంపన్నుడు యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. యేసు పేరు దేవుడే ఆశ్చర్య కార్యకారి, యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. చెప్పండి కొట్టండి యేసయ్య ఒకసారి. హల్లెలూయా. అందరికీ ఉపకారం చేస్తాడు. ఎంతమందికి చేశాడు ఉపకారం చెప్పండి? చేతులు ఎత్తండి ఒకసారి. నాకు కూడా ఉపకారం చేశాడు అయ్యా, అయ్యా నాకు ఉపకారం చేశాడు అయ్యా, నా కుటుంబాన్ని కాపాడాడు అయ్యా, నా కుటుంబాన్ని కాపాడాడు. ఎందుకంటే ఇక మరొక ఉపకారం ఇంకేం కావాలయ్యా? ఆ దేవుని దయ వల్ల ఆ దేవుడు మంచి ఉపకారం చేశాడు. చెప్పండి కొట్టండి యేసయ్యకి. హల్లెలూయా. మరణము నుండి తప్పించాడు తన బిడ్డలను. ప్రభు బిడ్డలను గమనించాలి. ప్రభు బిడ్డలుగా ఆయన మనలను మరణము నుండి తప్పిస్తాడు. బాధల్లోంచి ఇరుకుల్లో నుండి మనలను తప్పించి శ్రేష్టమైన ఆహారముతో మనలను సంతృప్తి పరుస్తున్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, 59వ కీర్తన 2వ వచనము నుండి మనం చూస్తుంటే అక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. 59:2 వచనం. పాపము చేయువారి చేతుల్లో నుండి నన్ను స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపము నుండి మనలను తప్పించాడు. పాపము నుండి, పాపము చేసేవారి చేతిలో నుండి తప్పించి మనలను క్షేమకరమైన వెలుగులోనికి దేవుడు నడిపించాడు. ప్రభు బిడ్డలారా ఈరోజున గమనించాలి, దేవుడు మన పట్ల అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన ఈ సంవత్సరంలో చివరి పునరుద్ధాన దినమందు ఈ రోజున మనము చేరి ఉన్నాము అంటే ఈరోజు మనం ఏమని గ్రహిస్తున్నాం, ఏమి ఆలోచిస్తున్నాం, ఏ రీతిగా మనము జీవిస్తున్నాం, ఏ రీతిగా ఇంతవరకు మనము ఆ దినాల నుండి దేవుడు మనల్ని తప్పించిన దేవుణ్ణి మనం ఎలాగో అనేటువంటిది ఒక చిన్న ఆలోచన మన మదిలో మొలవగలిగితే మన యొక్క ఆ మొలక సిగురించి గొప్పగా ఫలింప చేస్తుంది. హల్లెలూయా. ఈ గ్రహింపు ఈ సంవత్సరంలో దేవుడు నన్ను ఇంతవరకు అనేకమైన శోధనల నుండి, మరణము నుండి, పాపము నుండి, బాధల నుండి నన్ను తప్పించావు నాయనా, నా బిడ్డలను తప్పించావు, నా కుటుంబాన్ని తప్పించావు నాయనా అని ఎప్పుడైతే నీవు కృతజ్ఞత కలిగిన వారై జీవిస్తూ ఉంటారో వచ్చే సంవత్సరంలో దేవుడు నిన్ను అత్యధికంగా దీవించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు, నీ భార్య, నీ పిల్లలను ఆ పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విధాల ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు ఇంతగా దేవుడు తప్పించాడు. కారణం ఎందుకు ఏం మంచి చూసి నిన్ను తప్పించాడు? ఏముంది నీలో గొప్పదనం? నీవేమి చేస్తున్నావని? ప్రభు బిడ్డలారా మనమందరము దేవుని ప్రేమలో ఉన్నాము గనుకనే మనలను తప్పిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. 91వ కీర్తనలో మనం చూస్తే ఎందుకు ప్రభు మనలను ఇంతగా ఆయన తప్పిస్తున్నాడు. 14వ వచనం చదువు చెల్లి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు తప్పిస్తున్నాడు? దేవుని బిడ్డ, ప్రభు బిడ్డ, నువ్వు గమనిస్తున్నావా? ఇంతకాలం ఈ సంవత్సరంలో ఏ ఆదివారము కూడా మిస్ కాకుండా నీవు ఆరాధనకు వచ్చి ప్రభుని ఆరాధించావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రభుని గణపరుచుకున్నావు, ప్రభుని స్తుతించుకున్నావు, ప్రభు మేళ్ళు బట్టి ఆయనకు కృతజ్ఞత చెప్పావు గనుక ఏం చేస్తాడు ఆయన? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని, స్తోత్రం చెప్పండి, తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక
అతన్ని నేను ఘనపరచేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతన్ని మనం ప్రేమిస్తున్నాం. అతడు అనగా ఎవరమ్మా నాయన? ఎవరు? అతన్ని మనము, అతడు అనగా మన ప్రభు అయిన యేసయ్య బిడ్డలుగా ఉన్నాం. మనం ప్రభు బిడ్డలుగా మారాము గనుక, ప్రభు బిడ్డలుగా గుర్తెరిగాము గనుక, ప్రభు సన్నిధిలో మహిమ ఉందని, ప్రభు సన్నిధిలో ఆశీర్వాదం ఉందని, ప్రభు గొప్ప దేవుడు అని, ప్రభు నిజమైన దేవుడు అని, ఈ లోకంలో ఆయన కంటే గొప్పవారు లేరని మనము గ్రహించాము గనుక ఏమన్నాడు కీర్తనకారుడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఎందుకు తప్పించాడమ్మా? యేసయ్యను ప్రేమిస్తున్నాం గనుక. హల్లెలూయా. యేసయ్యను ప్రేమిస్తున్నాం, మనం యేసయ్యను ఆరాధిస్తున్నాం, యేసయ్యను స్మరిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏది గొప్పది కాదనుకుని ఆయన పునరుద్ధాన దినమందు ఆయన పాద సన్నిధికి వచ్చి మనము ధ్యానం చేసుకుంటున్నాం గనుక ఈ సంవత్సరం అంతా కూడా మనము చేసిన ప్రార్థన వ్యర్థపరచకుండా ప్రతి శోధన నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, మరణపు అంచెలలో నుండి మనలను తప్పించాడు. యేసయ్యకి చప్పట్లు కొట్టి మహింపరచుకుందామండి. గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఈరోజు నా దేవుని బిడ్డలారా, మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం. ఇంకెవరైనా ప్రభువుని ప్రేమించకుండా ఉన్నారేమో దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీవు కూడా ప్రభువుని ప్రేమించగలిగితే నీ కుటుంబంలో దొరబడుతున్నటువంటి ప్రతి విధమైన బంధకాల నుండి ఆయన విడిపిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఏ వ్యాధి నిన్ను తరమకుండా దేవుడు నిన్ను ప్రతి విషయంలో మరలా రాబోతున్న కాలంలో నిన్ను క్షేమముగా నిలపడానికి ఆయన సర్వకృపానిధి యగు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సర్వకృపానిధి యగు దేవుడు. 144వ కీర్తన 2వ వచనం, 144వ వచనము 44వ అధ్యాయము 2వ వాక్యంలో రాయబడిన మాటను చూద్దామండి. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించేవాడు నా ప్రభు అయిన యేసు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, దేవుడు మనం ఎప్పుడైతే ఈ విధమైన పదాలతో ఉచ్చరిస్తామో దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడండి. ఏమన్నాడు కీర్తనకారుడు? ఆయన నాకు కృపానిధి. హల్లెలూయా. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు, కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. ఎవరండి కృప? ఎవరు? యేసయ్యా, నీవే నా కృప, నా కృపానిధి అయ్యా. నేను, నా కుటుంబం, నా బిడ్డలు అయ్యా, నా బంధువులు, నా రక్త సంబంధులు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి నన్ను తప్పించిన వాడవు నీవే. నాకు కృపానిధివి, నా కొండ, నా కోట నీవే. స్తోత్రం చెప్పండి. నా అన్న, నా దమ్ములు, నా రక్త సంబంధులు, నా బంధువులు అన్నాడా దేవుడు? ఈ దావీదు గారు అన్నాడా? నా బలం అన్నాడా? నా ఆస్తి పాస్తి అన్నాడా? నా వెండి బంగారం అన్నాడా? నన్ను తప్పించిన వాడువు నా కృపానిధి ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. అతన్ని ప్రేమించిన వాడిని, ఆయన్ని ప్రేమించిన ఏ వ్యక్తిని మరిచిపోయే దేవుడు కాదండి. హల్లెలూయా. ఆయన ఏ వ్యక్తిని మర్చిపోయే దేవుడు కాదు. ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించగలిగిన సమర్థుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టు గట్టిగా. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇంత గొప్ప కనికరం కలిగిన దేవుని మనం కలిగి ఉన్నామంటే మనం ఎంత గర్వించాలో తెలుసా? మన ప్రభు ఎవరండి? సర్వకృపానిధి యగు దేవుడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తున్నాను. మన గొప్పతనం కాదండి, మనం ఏదో చేస్తున్నామని కాదు, మనం ఏదో గొప్పవారమని కాదు, కానీ ఆయన మనం ప్రేమిస్తున్నాం కనుక, హల్లెలూయా, ఆయన ఆరాధిస్తున్నాం కనుక,
ఆయన స్తుతిస్తున్నాం కనుక, ఆయన మందిరములకు వచ్చి ప్రార్థిస్తున్నాం కనుక, ధూపం వేయుతున్నాం కనుక ఆయన మనలను దేవుడు అన్ని విషయాలలో తప్పించి ఈ సంవత్సరం చివరి ఆదివారంలో ప్రభు దగ్గర నిలబెట్టాడు. స్తోత్రం. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ప్రభు బిడ్డలారా గమనించాలి. మరొక వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మొదటి ఆ సమయాలు గ్రంథమును మనం చూద్దామండి. 2 సమయాలు 20, 2వ సమయాలు 22:20 వచనం చదువుదామండి ఒకసారి. చూడండి 22:20. నేను ఆయనకు ఇష్టడను గనుక. చదువున్నారండి అందరు తీశారు నాన్న. 2వ సమయాలు ఈ మాట మీరందరూ ఈ సంవత్సరంలో మంచి వాక్యం చివరి దినాల్లో 22:20. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాడు. హల్లెలూయా. దేంట్లోంచి తప్పించాడు? ఆపదల్లోంచి, మరణములోంచి, శోధనలోంచి, కరువు, క్షామం, ఏంటది? కరువులోంచి దేవుడు అన్ని తప్పించి మనలను శ్రేయస్కరమైన మంచి రోజులు చూచేటట్లుగా దేవుడు మనలను తప్పించి ఆయన సన్నిధిలో నిలవబెట్టుకున్నాడు. స్తోత్రం చెప్తారు ఒకసారి యేసయ్యకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ మహోదయం, సంతోషించు ఈ మహోదయం, సంతోషించు ఈ మహోదయం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము చల్లని దేవుని. పాడు గతించిపోయి పాడమ్మ తల్లి. సంతోషించు శుభోదయం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ మహోదయం. చప్పట్లు కొడదాం. నటనాలయం, జీవితమే రంగుల వలయం, లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం, పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం, ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిలపరచనే రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసునామము, సంతోషించు ఈ మహోదయము. చప్పట్లు కొడుకుంటాం.
మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షము. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించే నిన్ను కలకాలం. ఇన్నేళ్ళు ఇళ్ళలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం మరిన్ని యేసునామం, సంతోషించు ఈ శుభోదయం. ఇన్నేళ్ళు ఇళ్ళలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ మహోదయం. సంతోషించు ఈ మహోదయం, సంతోషించు ఈ మహోదయం. యేసయ్యకి చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇన్నేళ్ళు ఇళ్ళలో ఉన్నాము మనము, చల్లని. అబ్బా ఎంత గొప్పగా, నిజంగా పాట చాలా అద్భుతమైన పాట అండి. దేవుని బిడ్డలారా, ఇన్నేళ్ళు మనం దేవుని కృపల్లో ఉన్నాము. ఎలా ఉన్నాము? చల్లని దేవుని ఈ నీడ ఎప్పుడు తొలగిపోకూడదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ చల్లని నీడలో ఎప్పుడు మనం హాయిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనము, మన పిల్ల పాపలు, మన కుటుంబం, మన సంఘం, మన గ్రామం అందరూ ఈ దేవుని నీడలో నుంచి ఎప్పుడు కూడా తొలగిపోకూడదు. అలా హల్లెలూయా. అలాంటి ఆత్మ మాకు దయచేయి ప్రభువా. ఓ హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించాలి, ఈరోజు నా ప్రభు అన్ని విషయాల నుండి మనం తప్పించాడు. దేవుడు అన్ని పరిస్థితుల నుండి మనం తప్పించాడు. తప్పించిన దేవుణ్ణి మనము ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఇంకా అజాగ్రత్త మనలో ఉందేమో, దేవుణ్ణి అశ్రద్ధ చేస్తున్నామేమో, దేవుణ్ణి వెనక పెడుతున్నామేమో. మనకున్నటువంటి హోద, మనకున్నటువంటి పరిస్థితి, మనకున్న స్టేటస్, మనకున్నటువంటి డిగ్రీ, మనకున్నటువంటి ఉద్యోగం, మనకున్నటువంటి గాలి మేడలు, ఆస్తిపాస్తులను చూసి దేవుణ్ణి వెనక పెడుతున్నామేమో. ప్రభు బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవాది దేవుణ్ణి మనం ఎలా స్మరిస్తున్నాం, ఏ రీతిగా మనం గణపరుచుకుంటున్నాం. ఆ చల్లని నీడలో ఉండాలంటే మనం ఏమి చేయడానికి తీర్మానం చేసుకుంటున్నాం. నీ నీడలో ఈ రీతిగానే కొనసాగాలి ప్రభువా, నీ నీడలో నేను ఉండాలి నాయన అని నీవు ప్రార్థిస్తున్నావు. నీవు ఏ తీర్మానముతో ప్రభుని ఆరాధిస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, ఏమని మాట్లాడుతున్నావు, ఎలాగన గణపరుస్తున్నావు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఎన్నో కుటుంబాలు శోక సముద్రములో మిగిలిపోయి ఉండగా దేవుడు మనలను తన అత్యంతమైన కృప ద్వారా బలపరిచి, స్థిరపరిచి, ఆ ప్రభు మహిమలో, ఆ ప్రభు వెలుగులో మనలను నడిపించాడు అనంటే ఏ రీతిగా మనం ప్రభుని గణపరుస్తున్నాం. ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. మనం ఇంకా అజాగ్రత్త చేస్తున్నావా? ఇంకా ఆయన ప్రభుని స్తుతించడానికి మనం తప్పించుకున్నామేమో. తప్పించుకునే వారి గురించి 1-2 మాటలు. కీర్తన 31వ అధ్యాయం 33-16 వచ్చిన ఒక్కసారి చూడమ్మా. కీర్తనలు 33-16. ఏ రాజును, ఏ వీరుడును, చూసారా ఈ మాట? అందరూ చూడండి అయ్యా, అందరూ చూడండి. మనం ఏమనుకున్నామంటే నేను అధిక బలస్తుని, ఇక నాకేం పర్వాలేదు, తిరిగిలేదు అనుకుంటామండి మనం. ఏమండి, నాకు తిరిగిలేదు, నాకేంటి, నేను బ్రతికే దినములన్నిటికీ సరిపాటుగా సంపాదించుకున్నాను, నేను బ్రతికే దినములన్నిటికీ సరిపాటుగా సంపాదించుకున్నాను, నేను బ్రతికే దినములన్నిటికీ సరిపాటుగా
నాకేంటి, నా కొడుకులు, నా కోడళ్ళు, నా మనవాళ్ళు, నా కూతుర్లు, నా అల్లుళ్ళు ఏమనుకుంటాం మనం? ఈ పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూచి ఏం చేస్తాం? మనలో ఒక అహంభావం అనేది, ఏమండి, అహంభావం. దేవుడు వాక్యాన్ని ఒక్కసారి చదువుకుంటే 33:16 వచనం, ఏ రాజు సేనా బలం అంటే ఆయన దగ్గర పనిచేసేటువంటి సైన్యం, ఏ రాజు కూడా సేనా బలముతో రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకోలేడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. చాలండి, చూసారా? ఇప్పుడు అర్థమైపోయిందండి నాన్న, అర్థమైందా అమ్మ? కొంచెం అర్థమైందా? మనకున్నటువంటి ఏ పరిస్థితి కూడా మనలను తప్పించదు. ఏ రాజు సైన్య బలం అంటే మనకున్నటువంటి బలం మనలను క్షేమాధారంగా ఉండనివ్వదు. మనకున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలము, ఈ శక్తి మనకు క్షేమాధారాన్ని ఇవ్వలేదు. క్షేమాధారం కలిగిన వాడు యేసయ్య. చప్పట్లు కొట్టయ్యా, హల్లెలూయా. బలవంతుడా నా బలమా. బాబా, ఎవరంట ఆయన? బలవంతుడా నా బలమా. ఇటువంటి దేవుడైనా ఆయన బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయినటువంటి దేవుడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన బలవంతుడైన దేవుడు, గొప్ప దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఈ పాటను అందరం కలిసి పాడదామండి. హల్లెలూయా. నీకన్నా ఎవరు ఉన్నారయ్యా లోకంలో, నాకన్నీ నీవేనా యేసయ్యా. నీకన్నా ఎవరు ఉన్నారయ్యా లోకంలో, నీవేనా యేసయ్యా. వన్ టూ అందరూ చప్పట్లు. నీకన్నా ఎవరు ఉన్నారయ్యా లోకంలో, నాకన్నీ నీవేనా యేసయ్యా. పాడదాం అందరూ కలిసి. ఎవరు ఉన్నారయ్యా లోకంలో, నాకన్నీ నీవేనా యేసయ్యా. నా తల్లి నీవేనయ్యా, నా తండ్రి నీవేనయ్యా. పాడదాం. నా తల్లి నీవేనయ్యా, నా తండ్రి నీవేనయ్యా. మంచి స్నేహితుడైన నీవే యేసయ్యా. నిజ బంధువుడైన నీవే యేసయ్యా. మంచి స్నేహితుడైన నీవే యేసయ్యా. నిజ బంధువుడైన నీవే యేసయ్యా. నీకన్నా ఎవరు ఉన్నారయ్యా లోకంలో, నాకన్నీ నీవేనా యేసయ్యా. అందరూ లేచి నిలబడదాం, లేచి నిలబడదాం అందరూ. అందరూ పైకి లేచి నిలబడి పాడదాం స్తోత్రాలు. పాపమందు నేను పడిపోయి ఉన్న వేళ లేవనెత్తినావు, కృప చూపినావు దేవా. చప్పట్లు.
స్తోత్రం. గ్లోరీ. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతున్నారు. ఆ పాపమందు నేను ఉన్న వేళ లేవనెత్తినావు, కృప చూపినావు దేవా. నా పాపము తొలగుట కొరకై రక్తము కాచితివి, నన్ను శుద్ధుని చేయుట కొరకై సిలువ సహించితివి. నా పాపము తొలగుట కొరకై రక్తము కాచితివి, నన్ను శుద్ధిని చేయుట కొరకై సిలువ సహించితివి. నా తల్లి నీవేనయ్యా, నా తండ్రి నీవేనయ్యా, నా తల్లి నీవేనయ్యా. పాడు. నా తండ్రి నీవేనయ్యా, మంచి స్నేహితుడైన నీవే యేసయ్యా, నిజ బంధువుడైన నీవే యేసయ్యా, మంచి స్నేహితుడైన నీవే యేసయ్యా, నిజ బంధువుడైన నీవే యేసయ్యా. నీకన్నా ఎవరు ఉన్నారయ్య లోకంలో, కన్నీ నీవేనా యేసయ్యా. నీకన్నా ఎవరు ఉన్నారయ్యా. పాడు. నా కన్నీ నీవేనా యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడతాం. స్తోత్రాలు. ఆకలైన వేళ ఆహారమిచ్చినావు, దాహమైన వేళ జీవజలమునిచ్చినావు అయ్యా. ఆకలైన వేళ ఆహారమిచ్చినావు, దాహమైన వేళ జీవజలమునిచ్చినావు. నా శాపము తొలగించుటకే సమాధి చేరితివి, నన్ను మహిమకు మార్చుట కొరకే సిలువ సహించితివి. నా శాపము తొలగించుటకే సమాధి చేరితివి, నన్ను మహిమకు మార్చుట కొరకే మరణం గెలిచితివి. నా తల్లి నీవేనయ్యా, నా తండ్రి నీవేనయ్యా. గ్లోరీ. నా తల్లి నీవేనయ్యా, నా తండ్రి నీవేనయ్యా, మంచి స్నేహితుడైన నీవే యేసయ్యా, నిజ బంధువుడైన నీవే యేసయ్యా. కన్నా ఎవరు ఉన్నారయ్య లోకంలో, నా కన్నీ నీవేనా యేసయ్యా. నా కన్నీ నీవే యేసయ్యా. లోకంలో అందరూ బంధువులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నా నన్ను ఎవరు తప్పించలేదు. నన్ను తప్పించిన వాడవు నీవే. నా తల్లి, నా తండ్రి నీవే. స్తోత్రాలయ్యా యేసయ్యా. నా కొండ, నా కోట, నా కృపానిధి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యందు నేను పడి కృంగి ఉన్న వేళ పరము నుండి నాకై దిగి వచ్చినావు దేవా. గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా వ్యాధి యందు నేను పడి కృంగి ఉన్న వేళ పరము నుండి నాకై దిగి వచ్చినావు దేవా. నీ గాయములందు ఉన్న స్వస్థతనిచ్చితివి, నీ రెక్కల క్రింద నన్ను నిత్యము దాచితివి. నీ గాయములందు ఉన్న స్వస్థతనిచ్చితివి, నీ రెక్కల క్రింద నన్ను నిత్యము దాచితివి. నా తల్లి నీవేనయ్యా. పాడు. నీవేనయ్యా. నా తల్లి నీవేనయ్యా, నా తండ్రి నీవేనయ్యా, మంచి స్నేహితుడైన నీవే యేసయ్యా,
నిజ బంధువుడైన నీవే యేసయ్యా, మంచి స్నేహితుడైన నీవే యేసయ్యా, నిజ బంధువుడైన నీవే యేసయ్యా, నీకన్నా ఎవరు ఉన్నారయ్యా లోకంలో, నాకన్నీ నీవేనా యేసయ్యా, నీకన్నా ఎవరు ఉన్నారయ్యా లోకంలో, నాకన్నీ నీవేనా యేసయ్యా, 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 కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా, నిన్నే నీ గ్లోరీ గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా, యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతోనయ్యా. చప్పట్లు, ఇవే గ్లోరీ 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 హల్లెలూయా, నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజోయా, యేసయ్యా, 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 గ్లోరీ, యేసయ్యా, 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 హల్లెలూయా, యేసయ్యా, 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 హల్లెలూయా. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. నీ ప్రజల మీదకి ఆశీర్వాదం దిగి వచ్చునుగాక, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం దిగి వచ్చునుగాక. గ్లోరీ 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 హల్లెలూయా, యేసయ్యా, 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 చప్పట్లు కొట్టండి బిగ్గరగా, యేసు ఆశీర్వాదం పొందుకుందాం. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ అందరూ పరవశిస్తూ యేసై వైపు చూస్తూ, యేసై వైపు చూస్తూ, అయ్యా గడిచిన కాలం ఆశీర్వదించిన దేవా, ముందున్న కాలంలో ఆశీర్వదించిన ఆయన, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించిన ఆయన. కళ్ళు మూసుకోండి, రెండు చేతులు ప్రభు వైపుకు చెప్పి, ఎంతవరకు నాయనా మమ్మలను తప్పించిన దేవుడు, నాయనా మమ్మలను కాపాడిన దేవుడము ప్రభువా, యేసయ్యా, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలం. ప్రభు బిడ్డలుగా మనం అందరం ఒకసారి మాట్లాడగలం. ప్రభువా, నీ సన్నిధిలో నేను జీవిస్తానయ్యా, నీ సన్నిధిలో బ్రతుకుతానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా. నిన్ను ప్రేమిస్తే మమ్మలను అనేకమైన పరిస్థితుల నుండి తప్పిస్తావని నీవు మాతో మాట్లాడావు నాయన. నోవాహును జల ప్రళయము నుండి తప్పించిన దేవుడు, లోతు గారుని ప్రభువ అగ్ని గంధకాల నుండి తప్పించిన దేవుడు నాయనా. ఈ సంవత్సరం ఈ కరోనా మహమ్మారి నుండి మమ్మలను తప్పించావు నాయన, మరణము నుండి తప్పించావు నాయన, ఇరుకులో నుండి తప్పించావు నాయన, కరువులో నుండి తప్పించావు. యేసయ్యా, 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 నీకే వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా.
నీ మధ్యలో ఒక చిన్న ప్రార్థన, నీ మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. రాబోతున్న సంవత్సరంలో మనము ప్రవేశించి దైవికమైన ఆశీర్వాదం మన మీద ఉండాలి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టాలి. దాని వేరు నుండి వచ్చినటువంటి అంకురము వెదికి ఫలించాలి. మన మోడుబారిన జీవితాలు ఫలించాలి. ఫలించడానికి యేసయ్య మన మధ్యకి వచ్చాడు. అయ్యా, నా కుటుంబాన్ని ఫలింపు చేయినాయినా, నా జీవితాన్ని ఫలింపు చేయినాయినా. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతుండగా నన్ను అభివృద్ధి పరచునాయినా, నన్ను దీవించు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. కృపా సత్య సంపూర్ణుడా, మా పరలోకపు తండ్రి, అనేకమైన పరిస్థితుల నుండి తప్పించి మమ్మలను, మా కుటుంబాలని, మా సంఘాన్ని, మా గ్రామ ప్రజలను మీరు తప్పించి కాపాడి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలయ్యా. చేరువచ్చిన బిడ్డలను, ఈ మైక్ ద్వారా నీ వాక్యం వింటున్న బిడ్డలను, గ్రామ బిడ్డలను, గ్రామ ప్రజలను అందరిని ఆశీర్వదించడైనా మేమందరం మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా తండ్రి, మా మనస్సులను ప్రభా సరిచేయండి. మా అందరికీ మంచి మనస్సులు దయచేయండి. మా హృదయాలు బాగు చేయండి నాయన. మీరే మాకు సంపూర్ణ ఆదరణ దయచేయమని, మా కుటుంబాలను దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయాలకు, తలంపులకు తోడైండి నడిపించిన